కన్నడ రచయితకు ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్. కన్నడ రచయిత బాను ముస్తాక్ తన హార్డ్ ల్యాంప్ అంటే హృదయ దీపం కథా సంపుటికి గాను ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ గెలుచుకున్నారన్నమాట. ఇది కర్ణాటక కాదు, దక్షిణ భారత దక్కిన తొలి గౌరవం. బుక్కర్ ప్రైజ్ చరిత్రలో ఒక కథల సంపుటికి ఈ పురస్కారం దక్కడం ఇదే ప్రథమం. ఇది గెలుచుకున్న అత్యంత ఎక్కువ వయస్కు వాళ్ళలో 70 ఏళ్ళు అనమాట. ఆమె ఒకరు. ఫిలిప్ రౌత్కు ఇచ్చినప్పుడు 78 ఏళ్ళు. అంటే ఆంగ్లం రాసిన పుస్తకాలు ఇచ్చే బుక్కర్ ప్రైజు కొంతమంది భారతీయ సంతతి వాళ్ళు రచయితలు ఇంతకుముందు గెలుచుకున్నారు కూడా. అంటే ఇది ఏంటంటే ఆంగ్లం రాసిన పుస్తకాలకు ఇచ్చే బుక్కర్ ప్రైజ్ను కొంతమంది భారతీయ సంతతి రచయితలు ఇంతకుముందు అందుకున్నారన్నమాట. వాటి గొప్పతనం వాటిదే. కానీ ఆంగ్లం రాయనక్కర్లేకుండా తమకు చేరువైన భాషలు రాస్తూనే అంతర్జాతీయ ఖ్యాతి పొందవచ్చని ఈ గౌరవం చెబుతుంది. అంటే బుక్కర్ ప్రైజ్ అంటే ఇంగ్లీష్లో రాసేవారు ఇంతకుముందు, ఇప్పుడు కన్నడ రచయితకి కూడా లభించింది అన్నమాట. తమకు చేరువైన భాషలో రాస్తూనే అంతర్జాతీయ ఖ్యాతి పొందవచ్చునండి. అంటే తమకు నచ్చిన భాష తమకు వచ్చిన భాషలో రాస్తూనే అంతర్జాతీయ ఖ్యాతి పొందవచ్చని ఈ గౌరవం చెప్తున్నమాట. కన్నడ భాషలో రాసిందనమాట. భిన్న భారతీయ భాషల్లో వస్తున్న శ్రేష్టమైన సాహిత్యం ఆంగ్ల ప్రపంచ గుమ్మంలో ప్రవేశించి చొరవ చూపేలా ఈ విజయం ప్రతినిధికర్తలు ప్రేరేపిస్తుందని, గట్టిగా ఆంగ్ల భాష తలుపు కొట్టగలిగితే ఇతర భాషల కిటికీలు వాటికి అవే తెలుసుకుంటాయని చెప్తున్నమాట. రచయిత పాత్రికేయులు, సామాజిక కార్యకర్త, న్యాయవాది అయిన బాను ముస్తాక్ 6 కథా సంపుటాలు, ఈ వ్యాస సంకలనం, ఒక కవిత్వ సంపుటి, ఒక నవల వెలువరించారు. పురుషార్థ సమాజంలో ముస్లిం మహిళల జీవన వ్యధులను ఆమె చిత్రీకరించారు. ఆమె పాత్రలు కన్నడ, దక్కని, ఉర్దూ, అరబీ మాట్లాడతారు. 1990-2023 మధ్యకాలంలో ఆమె రాసిన 500 పైగా కథల నుంచి 12 కథలను కోర్చడంతో పాటు వాటిని ఆంగ్లంలోకి అనువదించిన దీపా బాస్తి ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ గెలుచుకున్న తొలి భారతీయ అనువాదకురాలు అయ్యారన్నమాట. దీపా బాస్తి ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ గెలిచిన తొలి భారతీయ అనువాదకురాలు. మహిళా సంపాదన వహించి మహిళ అనువదించిన పుస్తకం హార్డ్ ల్యాంప్ అన్నమాట. మహిళా సంపాదకత్వం వహించిన మహిళ అనువదించిన పుస్తకం అన్నమాట ఇది హార్డ్ ల్యాంప్. బెంగాలీ అనువాదకులు అరుణ్ సోనా ఈ పురస్కారాన్ని 2022లో తొలిసారిగా ఇండియా నుంచి హిందీ రచయిత గీతాంజలి శ్రీ గెలుచుకోవడానికి కారణమైన అనువాదకురాలు రైసీ రాక్తు. అవార్డు కింద నగదుకి ఇచ్చి 50,000 పౌండ్లను నియమాల మేరకు భాను, దీప సమానంగా పంచుకుంటారు. అంటే $50,000 అన్నమాట, పౌండ్లు బుక్కర్ ప్రైజ్కి ఇస్తారు. భారతీయ భాషలో మించి సాహిత్యాన్ని మరో దరికి చేర్చుకున్న అనువాదకులు పూనిక కూడా గట్టి ప్రోత్సాహం కాగలదు. 1970-80లో కర్ణాటక మొదలైన బడాయా సాహిత్యోద్యమం దళితులు, ముస్లింలు తమ కథలు తామే రాసుకునే ప్రేరణ ఇచ్చిందన్నమాట. మంచి ముస్లిం బాలికలు ఉర్దూలో ఖురాన్ చదవగలిగితే చాలు అనే సామాజిక వాతావరణంలో తొలుత ఉర్దూలో చదవడం ప్రారంభించి తండ్రి ఏఎస్ రెహమాన్ హెల్త్ ఇన్స్పెక్టర్ ప్రోద్బలంతో కన్నడ మాన్యంలోకి మారిన బాను ఆ భాషనే తన రచనావాహికగా ఎంచుకున్నాను. నాకు అక్షరాలు వచ్చినప్పటి నుంచి రాయడం మొదలుపెట్టాను అంటారన్నమాట. రష్యన్ రచయిత ఫాదర్ దోస్కి, కన్నడ రచయిత దేవనూరు మహాదేవ్ను అభిమానించామె నాకు అపరాధియే పేరుతో తొలి కథ రాశారు. తన స్నేహితురాలు చిన్ననాటికే పెళ్ళిళ్ళు చేసుకుని జీవితం నిలిచిపోతున్న ఆమె ఆగకుండా పై చదువులకు చదివారు. సినిమా వేళ్ల మీద ఒక ముస్లిం యువతిని అడ్డుకున్న ఉదంతం గురించి ఆమె రాసిన తొలి వ్యాసం చర్చనీయాంశం కావడంతో పాటు ఆమెకు లంకేష్ పత్రిక జర్నలిస్ట్గా మార్చింది. 20 ఏళ్ల వయసులో ప్రేమ వివాహం చేసుకున్నప్పటికీ వివాహానంతరం బురకా ధరించాలని, ఇంటి పనులకు పరిమితం కావాలని అత్తవారింటి నుంచి ఒత్తిడి వచ్చింది. చేస్తున్న హై స్కూల్ టీచర్ ఉద్యోగం మానాల్సి వచ్చింది. 3 అమ్మాయిలు 1 అబ్బాయి కలిగాక ఒక దశలో నిరాశ నిస్పృహంతో వైట్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకోబోయారు. 3 ఏళ్ల పాప ఆమె కాళ్ళ దగ్గర పెట్టి అలా చేయొద్దంటూ ఆమె భర్త ముస్తాక్ మొహిద్దీన్ ఆమెను అడ్డుకున్నారు. అప్పటి నుంచి ఆమెకు అన్నింటి అండగా నిలిచారు ఆమె భర్త. ఈ విధంగా ఆమె అన్ని
అన్ని సమస్యలను ఎదుర్కొంటూ బుక్కర్ ప్రైజ్ అందుకునే స్థితికి వచ్చింది అమ్మ ముస్లిం మహిళ. స్త్రీల వేదన నిస్సహాయత తన మీద లోతైన ప్రభావం చూపి రాయక తప్పనిసరి పరిస్థితి కల్పించాయని అంటుంది ఆమె. నువ్వు ఈ ప్రపంచాన్ని మళ్ళీ నిర్మించదలిస్తే, మగవాళ్ళని ఆడవాళ్ళని సృష్టించదలిస్తే అనుభవం లేని కుమ్మరిగా ఉండకు ప్రభు అని ఈ భూమి మీద ఒకసారి ఆడదానిగా అంటే ఇప్పుడు దేవుడిని ప్రశ్నించారన్నమాట. ఇది కూడా అంత గొప్పగా ప్రశ్నించిందంటే ఒకసారి ఆడదానిగా రా అని అడుగుతుందన్నమాట దేవుణ్ణి కుమ్మరిగా. అంటే దేవుని భూమి మీద మనుషులు సృష్టించినప్పుడు ఓ దేవుడా నువ్వు ఒకసారి ఆడదానిగా రా భూమి మీదకి, అప్పుడు నీకు సమస్యలు తెలుస్తాయని ప్రశ్నిస్తుందన్నమాట. ఒకసారి ఆడదానిగా ఉండు, మతం సమాజం రాజకీయాలు స్త్రీల నుంచి ప్రశ్నించకూడదు, విధేయతగా డిమాండ్ చేస్తాయి. ఈ క్రమంలో అవమానీయ కృత్యాన్ని మోపుతాయి అంటారు ఆమె. మసీదులో స్త్రీలకు ప్రార్థించే హక్కు ఉండాలంటారు. ఈ ఫైర్ బ్రాండ్ సొంత సమాజం మీద ఉమ్ము వేయడం ద్వారా బయట జేజీలు కుట్టించుకుందన్న నిందలు మోశారు. ఒక దశలో ఆమె మీద కత్తి దాడి ప్రయత్నం కూడా జరిగింది. పెద్ద దాడి చేసిన వ్యక్తిని ఆమె క్షమించారు. మున్సిపల్ కౌన్సిల్ సభ్యురాలుగా 2 సార్లు ఎన్నికయ్యారు. మన ముక్కులు కూపిస్తుంది అని ఆమె తండ్రితో ఆమె కుటుంబ సభ్యులు సరదాగా అనే వాళ్ళకు బదులుగా ఇప్పుడు అందరిలో వాళ్ళంతా ముఖాలు తినవల్లా చేయగలిగారు. ఇంత ప్రతిష్టాత్మక పురస్కారం అందుకోవాలని ఒక ఆకాశానికి 1000 మినుగులు వెలిగించినట్టుగా ఆమె అనుభూతి చెందారు. ప్రతి గొంతుకుని వినే, ప్రతి కథను మన్నక దక్కే, ప్రతి మనిషి మరొకరు చెందే ప్రపంచం సృష్టించాలని పురస్కార అంగీకారాలు కోరారు. అదే నిజమైన మినుగులు ఆకాశాన్ని వెలిగించే అనుభూతి ప్రతి ఒక్కరికి సాక్షాత్కరిస్తుందని ఆమె తన బుక్కర్ ప్రైజ్ ఉపన్యాసంలో చెప్పారనమాట. ఈ విధంగా బుక్కర్ ప్రైజ్ సంపాదించిన తొలి కన్నడ రచయితగా చిరస్థాయిగా పేరు సంపాదించుకున్నారు. ఈ కన్నడ రచయిత బుక్కర్ ప్రైజ్ వచ్చిందన్నమాట కన్నడ భాషలో ద్వారా. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.